చెప్దాం అనుకున్నా ఆయన వచ్చారు. వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. సురేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు, వైసీపీ ఎమ్మెల్యే. సురేష్ గారు, దెబ్బనికి వచ్చా వైసీపీకి ఒకవైపు ఫిరాయింపుల మీద పోరాడుతోంది. ఇవాళ మరో ఎమ్మెల్యే గుట్టిపాటి రవికుమార్ జాయిన్ అవబోతున్నారు తెలుగుదేశం పార్టీలో. 2 రోజులాగి మరో ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి ఆయన కూడా జాయిన్ అవబోతున్నారు. మైసూర్ రెడ్డి సీనియర్ నాయకుడు రాజీనామా లేఖను అధినేతకు పంపించారు. ఇప్పుడే మన దగ్గర బ్రేకింగ్ అప్డేట్ వస్తోంది. సురేష్ గారు చెప్పండి. మైసూర్ రెడ్డి గారు కూడా వెళ్ళిపోతున్నారంటే ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు వెళ్తున్నారంటే సరే మీరేవో ప్రలోభాలనో లేకపోతే 20-30 కోట్లు పెట్టి కొంటున్నారనో అన్నారు. మరి మైసూర్ రెడ్డి గారు ప్రస్తుతం సీనియర్ నాయకుడు, మీరు ఏరుకోరు తెచ్చుకున్నారు పార్టీలోకి, మరి ఆయన ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 5 వసంతాలు పూర్తి చేసుకున్న చిన్న ప్రాంతీయ పార్టీ. ఇప్పుడు అన్ని పార్టీలు చూస్తున్నట్టే. సో సంస్థాగతంగా మేము ఇంకా నిలదొక్కుంటూ మేము ముందుకు పోతున్నాం. మీరు ఒకసారి గమనించినట్టు పార్టీ సురేష్ గారు 67 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన పార్టీ వైసీపీ. ఈ రోజు 67 శాసనసభ్యులకు వచ్చాము, 7 మంది పార్లమెంట్ మేము గెలిపించుకోవడం జరిగింది. ఖచ్చితంగా మాకు ఈ రోజు ఆర్డర్ బేస్ ఏదైతుందో, ముఖ్యంగా ఓటింగ్ బేస్ ఏదైతుందో మీరు మన ఎలక్షన్ లో చూడడం జరిగింది. 80% ప్రజలు ఖచ్చితంగా మాకు ఓటేయడం జరిగింది. మాకు అధికారం కట్టబెట్టలేకపోయారు, కానీ ఖచ్చితంగా ప్రతిపక్షం వద్ద మాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజు మా ఆర్డర్ లో కూడా ఇంకా ఇప్పుడు ఇతర పార్టీల నుంచి ఇచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలవడం జరిగింది. ఈ రోజు ఏ విధంగా మరి వాళ్ళ ఆలోచన విధానం ఏముందో మరి మనం కాదు. నేను అడిగిన ప్రశ్న, ఎమ్మెల్యేలు వెళ్ళిపోతుంటే మీ అధినేత వాళ్ళని అమ్ముడిపోతున్నారు 20-30 కోట్లనో లేకపోతే 40 కోట్లనో ఒక లెక్క చెప్తున్నారు. మైసూరారెడ్డి గారు ఏ అవసరం, ఏ ప్రలోభం లేకపోతే దేనికోసం వెళ్ళిపోతున్నారు ఒక సీనియర్ నాయకుడు అని అడిగాను. అని ఒకటి చెప్పండి, సిద్ధాంతపరంగా ఎవరైనా కూడా పార్టీ విధి విధానాలకు ఆకర్షిస్తేనే పార్టీలో చేయడం జరుగుతుంది. అదే పార్టీ మరి జెండా అయితేనేమి మనం ఎలక్షన్ లో పోటీ చేయడం జరుగుతుంది. పోటీలో తర్వాత మనం గెలిచిన ఓడినా కూడా దానికి సిద్ధాంతాలను ముందుకు తీసుకోవడానికి ప్రతి సభ్యులు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మైసూర్ రెడ్డి గారు ఎలక్షన్ లో పనిచేసి చాలా కాలం వారు ఈ పార్టీలు ఎందుకు వచ్చారో అప్పుడు ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు సమాధానాలు దొరుకుతాయి. ఆ రోజు మరి రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు 2వ దఫా ఆయనకు మరి అవకాశం ఇవ్వలేని పరిస్థితి, దాని తర్వాత జరిగిన పరిణామాల్లో నేపథ్యం ఒకసారి మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతంగా వారి ఆలోచనలు మనం చెప్పలేం కదా. ఈ రోజు వారు ఇప్పుడు కొంతమంది సంస్థాగత సిద్ధాంత పరంగా విభజించితే సంతోషం, అది పార్టీలో ప్రజాస్వామ్యం ఉన్నట్టే కదా. తెలుసు, చూద్దాం ఆయన ఏ కారణం చెప్తారో. పార్టీ నుంచి బయటకు వెళ్తూ కాసేపట్లో రేపు చెప్పే అవకాశం ఉంటుంది కదా. సురేష్ గారు ఒక నిమిషం అండి, మీరు దయచేసి లైన్ లోనే ఉండండి, మాట్లాడుతూ మీతో. శ్రీనివాస్ గారు, మీ ఒపీనియన్ ఇప్పటిదాకా చెప్పలేదు. సో జరుగుతున్న ఫిరాయింపుల మీద చట్టాలని మార్చాలి అనే వీళ్ళు ఒక డిమాండ్ చేయడం లేకపోతే విజ్ఞప్తానండి. దాని మీద జాతీయ స్థాయి నాయకులు కూడా దాదాపు అదే వాయిస్ వినిపించారు. మరోవైపు జరుగుతున్న పరిణామాలు, అవినీతికి సంబంధించి ఆరోపణలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లేక ప్రజా సోషలిస్ట్ పార్టీ నేతగా ఉన్న ప్రకాశం పంతులు గారిని ఒక్కళ్ళనే కూడా ఆహ్వానించి ఆయన చేశారు. అప్పటి నుంచి ఫిరాయింపుల పర్వం అనేది ఏదన్నా కానీ ఒక నడుస్తూ ఉంది. దాని తర్వాత మనం చూస్తేనండి, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉండగా తెలుగు బిడ్డ తెలుగునాట ఓడిపోయిన తర్వాత రామ్టెక్ అక్కడికి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఆయన నిలబెట్టాలని చెప్పి నంద్యాల నుంచి ఆయన్ని గెలిపించి ఒక ప్రధానమంత్రి చేసిన తర్వాత 6 పార్లమెంట్ సభ్యుల్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది ఆ రోజు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా నేను వాళ్ళ వరుసగా చూసుకుంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆఖరిలో మొన్న ఏదైతే ఉందో అందరు ఎమ్మెల్యేలు, అప్పుడు రామారావు గారు తీసుకున్నారని కూడా అందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాలని ఆదరణ గారు తర్వాత రత్తయ్య గారు ఇద్దరు రాజీనామా చేసి ఆ రోజు పార్టీలో 82లో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆఖరికి అందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయించమని పోరాడి సాధించింది. అది చరిత్ర. అది ఇవాళ సిచ్యువేషన్ చూసుకుంటేనండి, భారతీయ జనతా పార్టీ ఇవాళే హరీష్ రావత్ గారు చాలా స్పష్టంగా ఆధారంతో 50 కోట్ల రూపాయలు మమ్మల్ని, అంటే ఏం జరిగిందో అక్కడ హిమాచల్ ప్రదేశ్ లో హైకోర్టు ఏం చెప్పిందో స్పష్టంగా ఉంది. ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని ఇంత పరిహాసం చేశారు. అందువలన తప్పనిసరిగా మీరు అన్నట్లు రాజ్యాంగ సవరణ, తీవ్రమైన రాజ్యాంగ సవరణ జరగాలి. అనర్హత వేటు ఖచ్చితంగా పడాల్సిందే. ఎన్ని కారణాలు చెప్పినా సరే, ఇప్పుడు నేను మిగతా పార్టీని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2004 నెగ్గిన తర్వాత 2009 వరకు 1-2 ఎమ్మెల్యేలు తప్పితే మిగతా నెగ్గిన 50-57 మందిలో చాలా మంది కాపాడుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేనేమంటున్నా, వాళ్ళు రాజీనామా చేస్తున్న అటు చేరినా, ఇటు తెలుగుదేశం పార్టీని టీఆర్ఎస్ చేరినా, కాంగ్రెస్ చేరినా, ఎక్కడ చేరినా తప్పనిసరిగా నైతిక విలువలు పాటించి రాజీనామా చేసి వెళ్లాల్సిందని ఒక ఉదాత్తమైన ఒక ఏదైతే ఉందో దాన్ని పాటించాలని కోరుకోవాలి. కానీ వెళ్ళిన వాళ్ళందరూ డబ్బులు కని చెప్పలేము. బొబ్బుల రాజా సుజయకృష్ణ రంగారావు గారికి 20 కోట్లు 50 కోట్లు తక్కువ అని చెప్పలేమండి. అది అందువలన ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. స్పీకర్ పరిధిని తప్పించి ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి తీసుకెళ్లేలాగా ఆర్డినెన్స్
జారీ చేయాలని తప్పనిసరిగా ఒక ఎలక్షన్ కమిషన్ కి ఏదైతే మీరు అన్నారో, ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం యొక్క చెప్పు చేతలు ఉండే సంస్థలు కాకుండా శేషన్ గారు గారిని, కేజీ రావు గారిని ఆ రోజు ఎలాగా అద్భుతంగా చేశారో, ఇండిపెండెంట్ గా ఉన్న, ఇండిపెండెంట్ లేకుండా తమ యొక్క వాళ్ళని దాంట్లో అపాయింట్ చేసే విధానాన్ని నుంచి సవరించి దానికి ఒక ఇండిపెండెంట్ స్టేటస్, స్పెషల్ దానికి జ్యూరీ కమిటీ ఒకటి ఏర్పరిచి దాన్ని పరిపుష్టం చేసిన తర్వాత దాంట్లో తీసుకెళ్లాలన్న వాదన సమంజసమైంది. రెండో వాదన అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక పార్టీ మీద ఇంకో పార్టీ అవినీతి ఆరోపణలు చేస్తూ ఉంటే ప్రజలు అర్థం చేసుకుంటారు, అంటే ఈ పార్టీలన్నీ కూడా ఇలాంటి అవినీతిపరమైన పార్టీలు అని చెప్పి ప్రజలు క్లారిటీ వస్తుంది. వాళ్ళ మిగతా వాళ్ళకి సామాన్యమైన ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇంకొక విషయం, బాబు జమానా అవినీతి ఖజానా అని కమ్యూనిస్ట్ పార్టీలు ఒక పుస్తకం వేశాయి. ఆ కమ్యూనిస్ట్ పార్టీలు వెళ్ళి 2009లో చంద్రబాబు నాయుడు గారితో పొట్టు పెట్టుకున్నాయి. రాజా ఆఫ్ కరప్షన్ అని గౌరవనీయులు మైసూర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఒక రాజశేఖర రెడ్డి గారి మీద ఒక పుస్తకం వేసింది అవినీతి. మైసూర్ రెడ్డి గారు ఆ రోజు తర్వాత తెలుగుదేశం పార్టీలో నుంచి మళ్ళీ వైకాపాలోకి వెళ్ళడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని 1,00,000 కోట్ల లేదా మిగతా పార్టీ 1,00,000 కోట్ల అవినీతి చేశారనేది బాగా ప్రజలు ఎస్టాబ్లిష్ చేయగలిగారు. అంటే అది వాస్తవాన్ని చెప్పడానికి వీల్లేదండి, ఎంతో దాంట్లో దానికని చెప్పి 1,35,000 కోట్లని 400 ఉంటే గ్రామటికల్ గా లేకపోతే టెక్నికల్ గా ఫిగర్స్ ఇచ్చినా సరే, వాస్తవానికి ఇందాక పెద్దలు చెప్పినట్టు వాస్తవానికి సజేంద్ర గారు చెప్పారు, ఒక రాజధానికి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని. ఇలా కాకుండా వాస్తవ ప్రాతిపదికగా చేస్తే అర్థం ఉంటుంది. కానీ నేను ఒక తెలుగుదేశం పార్టీకి ఉన్న ఇబ్బంది ఏంటంటే, ఒక విమర్శ వచ్చినప్పుడు దాన్ని సహృదయంతో స్వీకరించాల్సిన బాధ్యత ఉండాలి. ఆ బాధ్యత నుంచి తప్పుకునేటట్టు వెళ్తుంది. ఎందుకంటే అఖిలపక్ష కమిటీ ఒక్కటి కూడా వేసిన పాపాన పోలేదు. ఇవాళ ఎవరేమన్నా ప్రతిపక్ష పార్టీకి వాళ్ళ 55 సీట్లు 56 సీట్లు ఎన్ని సీట్లు ఉన్నా సరే, ఒక ప్రతిపక్ష పార్టీ తమ ఇబ్బందులు చెప్తున్నప్పుడు పాతది నువ్వు అవినీతి చేసావంటే ప్రజలు ఈ రెండు పార్టీని ఆశించుకునే పరిస్థితి వాళ్ళే తెచ్చుకుంటా ఉన్నారు. ఇది కాదు. నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే ఇమ్మీడియట్ గా కమిటీ వేయించి తప్పనిసరిగా వారి మీద చర్య తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అవినీతి అన్నప్పుడు, ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన మీద ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారని మాట్లాడుతున్నారు. అంటే ఒకరినొకరు రాజకీయ ఆరోపణలు కాకుండా సిద్ధాంతాలు ఉండే నేపథ్యంలో, అంటే వీళ్ళిద్దరూ హ్యాండ్ ఇన్ రోల్ ఉన్నారండి. ఈ రెండు రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒక అవినీతి ఆరోపణలు చేసుకుంటారు కానీ ఎవరిని శిక్షింప చేయనివరా? ఇది సరైన అట్లా కాకుండా వాస్తవ ప్రాతిపదిక మీద తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆరోపణలు ఎవరు చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే తప్పు ఏంటండి? ఒక ప్రతిపక్ష నాయకుడు కావాలంటే ఆయన మీద చర్య తీసుకోమనండి. ఒక ప్రతిపక్ష నాయకుడు ఆరోపణ చేస్తున్నప్పుడు లేదా మిగతా ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నప్పుడు దాని మీద తప్పనిసరిగా స్పందించి ఒక న్యాయ విచారణ కమిటీ వేయటం కానీ, ఒక పారదర్శకంగా ఉండే వ్యవస్థలో అవినీతి ఏదైనా జరుగుతున్నప్పుడు లేదంటే మిగతా విషయాల్లో ఒక అఖిలపక్షం, ఇంతవరకు ఒక్క అఖిలపక్షం వేసిన పాపన పోలేదు. మేము అమరావతి రాజధాని అక్కడ కావాలనుకుంటే ఎంత దుర్మార్గులు ఎంతమంది దాన్ని అడ్డుకోవాలని చూస్తా ఉన్నారు. ఘోరంగా దాన్ని ఒక ఆంధ్రులకు ఆత్మఘోరంగా క్యాపిటల్ రాకుండా చేయాలని చూస్తా ఉన్నారు. దాన్ని మేము కావాలంటున్నాం, దాన్ని తప్పనిసరిగా దాన్ని రిపోర్ట్ దేశంలో రిపోర్ట్ ఇచ్చిన ఒకే ఒకళ్ళు మేము. కానీ దాని మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు మిగతా అన్ని పక్షాలను పిలవటం, దాని మీద ఏం చేయాలో చేయటం అనేది వాళ్ళే దానికి అవకాశం ఇస్తున్నారు. ఇవ్వకూడదు, సవరించుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే అధికార పక్షం మీద ఉందండి. వాళ్ళ ప్రతిపక్షాన్ని అవినీతి ఆరోపణ చేసిన అర్థం లేదు. అధికార పక్షం ముందుకు వచ్చి దాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంది. చూద్దాం. దీని మీద తెలుగుదేశం పార్టీ ఒపీనియన్ చూసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. 15 లైవ్ షోలో షార్ట్ బ్రేక్.